మీకు తెలుసా విమెన్‌లో పైల్స్ అనేది చాలా కామన్ అని. సో, దీనికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైమ్‌లో బిడ్డ పెరగడం వల్ల పెల్విస్‌లో బరువు పడి, మన పేగుల మీద, తర్వాత పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద కొద్దిగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ అంటే ఎస్పెషల్లీ ప్రొజెస్ట్రాన్ వల్ల పేగుల మూవ్‌మెంట్స్ అనేవి స్లో అయిపోతుంది. దీనివల్ల కూడా మనకి కాన్‌స్టిపేషన్ డెవలప్ అయ్యి పైల్స్ డెవలప్ అవుతుంది. అండ్ నార్మల్ డెలివరీస్ టైమ్‌లో ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అయ్యి దీనివల్ల కూడా కాన్‌స్టిపేషన్ అండ్ పైల్స్ ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీలో బ్లడ్ వాల్యూమ్ అనేది మన బాడీలో పెరుగుతుంది. సో, దీనివల్ల కూడా నరాలు ఎస్పెషల్లీ పెల్విస్‌లో అండ్ రెక్టమ్‌లో అంటే పెద్ద పేగులో నరాలు అనేది ఉబ్బి పైల్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పైల్స్ అనేది ట్రీటబుల్లే. ఎస్పెషల్లీ ఈ జాగ్రత్తలు పాటిస్తే. ఫైబర్ ఫుడ్ ఎక్కువ బాగా తీసుకోవడము, హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ చేయడము, తర్వాత ఆల్రెడీ కాన్‌స్టిపేషన్ గనక ఉంటే దానికి లాక్సేటివ్స్ తీసుకోవడము, తర్వాత స్ట్రెయినింగ్ అవాయిడ్ చేయడం మోషన్‌కెళ్ళేటప్పుడు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇవి ట్రీటబుల్లే. బట్ పైల్స్ డెవలప్ అయితే గనక మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువవుతాయి గానీ మనకి సొల్యూషన్ అయితే రాదు. సో, మీకు తెలిసిన వాళ్ళకి కనుక ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా మీ కన్సల్టెంట్‌ని కలవండి. మీ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ గట్‌ని హెల్తీగా ఉంచుకోండి.